మీరు బూర పిచ్చుకని చూసారా? వాటి కిచ్చకిచ్చలు విన్నారా? ఈ హైటెక్ యుగంలో పిచ్చుకపై పిచ్చి ప్రశ్న ఏమిటి అనుకుంటున్నారా? పిచ్చుకలు ఎక్కడ ఈ మధ్య కనిపించడం లేదు. ఒకప్పుడు మనుషుల జీవితంలో అంతర్భాగమైపోయి ఎప్పుడు కనిపిస్తూ ఉండే పిచ్చుకలు అంతరించిపోయిన జీవుల జాబితాలో చేరేలా ఉంది. అంతర్జాతీయ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. పిచ్చుక జాతి అంతరించిపోతోంది. అద్భుతమైన టెక్నాలజీతో పూరిళ్లలో గూళ్లు కట్టే పిచ్చుకలు కాంక్రీట్ కీకారణ్యంలో కనుమరుగైపోతున్నాయి. పల్లెటూళ్లలోనూ పరిస్థితుల్లో పెద్ద మార్పు లేదు. 20 ఏళ్ల క్రితం వరకు పల్లెటూళ్లలో పిచ్చుకలు ఇంటి అతిథులు. మా ఇంట్లో పిచ్చుగూడు పెడితే బాగుండని పిల్లలు ఆశపడిన రోజులవి. పూరిళ్లు సావిడలో పిచ్చుక గూళ్లను చూపిస్తూ కాలరెగరేసిన రోజులు పోయాయి. ముంగిట్లో 4 వడ్ల గింజలు జలితే వచ్చి వాలిపోయే బుల్లి పిట్టలు ఇప్పుడు బస్తా బియ్యం పెట్టినా రావడం లేదు. పిచ్చుక లేవని పల్లెటూళ్లే ప్రశ్నించుకునే పరిస్థితి వచ్చింది. రెండు దశాబ్దాల క్రితం వరకు పిచ్చుకల సంఖ్య గణనీయంగానే ఉండేది. పెరుగుతున్న జనాభా, మారుతున్న జీవన స్థితిగతులతో పూరిళ్ల స్థానంలో కాంక్రీట్ కట్టడాలు ప్రత్యక్షమయ్యాయి. పల్లెటూళ్లలో కూడా ఈ సంస్కృతి పెరిగింది. వ్యవసాయంలో వాడే పురుగుల మందుల కారణంగా ధాన్యం విషతుల్యమవుతోంది. ఇక సెల్ ఫోన్ టవర్స్ చేసే కీడు అంతా ఇంత కాదు. సెల్ టవర్స్ నుంచి విడుదలయ్యే రేడియేషన్ పిచ్చుకల పాలిట యమపాసంలా మారింది. అటు నిలువ నీడలేక, ఇటు స్వేచ్ఛగా తిరిగే ఛాన్స్ లేక రెండు వైపులా వెలవెల్లాడుతూ ప్రాణం విడుస్తున్నాయి పిచ్చుకలు. పిచ్చుకల్లో సుమారు 35 రకాల జాతులుంటే హైదరాబాద్ సిటీలో ఒక్క రకం మాత్రమే దర్శనమిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 70%, పట్టణ ప్రాంతాల్లో 80% పిచ్చుకలు అంతరించిపోతున్నాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిచ్చుకల రక్షణకు కొన్ని సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. మరికొందరు వ్యక్తులు కూడా ఇళ్ల దగ్గర ధాన్యం కంకులు వేలాడదీయడం, ఆరుబయట కుండీల్లో మంచినీళ్లు ఉంచడం ద్వారా కొద్దో గొప్ప పిచ్చుకలను కాపాడుతున్నారు. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచడానికి ప్రభుత్వ పరంగా కూడా కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనికి సంబంధించి స్పారో కన్జర్వేషన్ జోన్ ఏర్పాటుకు జీహెచ్ఎంసీ ముందుకొచ్చింది. మిగిలిన సంస్థలు ఓ అడుగు ముందుకేస్తే బుల్లిపిట్టలను భవిష్యత్ తరాలు కూడా చూడగలవు.